పూలబాల గారు మీరు ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు గద్య భాగాన్ని కలిపి నవల రాయటం, అంతేకాదు దేశభక్తి మీద, ఆధ్యాత్మికత మీద, చిన్నపిల్లల మీద ఎన్నో వివిధ అంశాల మీద రాశారు. ఒకసారి వాటిని కూడా కొంచెం మాకు వివరిస్తే బాగుంటుంది. అంటే దేశభక్తి మీద రాసిన పద్యాలు ఏంటి? దేశభక్తి మీద, ధార్మికత మీద, మతం మీద, మనుషుల ప్రమాణాల మీద, ప్రమాణాలు అంటే స్టాండర్డ్స్, వ్యక్తిగత ప్రమాణాలు, వాటన్నిటి మీద మంచిగా ఉండాలి అని తెలియజేస్తూ, మనుషులు దిగజారిపోతున్నప్పుడు కేవలం బెత్తం పట్టుకుని ఎవరో వచ్చి కూడితే జరగదు కదా. విద్య ఉన్నది దేనికి? పోలీసులు రాకుండా, లాఠీ దెబ్బలు తినకుండా నిన్ను ఉద్ధరించుకోవడమే విద్య అంటే, అంతే కదా. వాళ్ళు తంతే మారితే ఇంక పశువు కిందే వస్తావు. మరి ఆ బాధ్యత ఎవరిది? ఉపాధ్యాయుడికి అంత బాధ్యత లేదు, రచయితదే బాధ్యత. సమాజాన్ని ఉద్ధరించవలసిన బాధ్యత రచయితదే. అంటే ఆ ప్రయత్నం రచనలో అది ఉండాలి. నేను అది నమ్మి నేను చేసింది ఏంటంటే, ఒక 100 పద్యాలు రాశాను. అందులో 1-2 పద్యాలు చెప్తాను. అరువుగా ధార్మికత నిడ పరువుగల వాడెవ్వడు చేపట్టడరువుగా అమ్మను తెచ్చిన బరువే కదా అమ్మ మనకు బంధము కాదా. ఇది కందపద్యం. అరువుగా ధార్మికత నిడ పరువుగల వాడెవ్వడు చేపట్టడరువుగా అమ్మను తెచ్చిన బరువే కదా అమ్మ మనకు బంధం కాదా. ధార్మికత ఇంకోళ్ళు తెచ్చుకోవడం ఎందుకు నా ఉద్దేశం. అంటే మంచిగా బ్రతకమని చెప్పేవి కదా మతాలన్నీ, అది ఇంకోళ్ళు చెప్పడం ఏంటి? ఈ భారతదేశం మొత్తంలోని ఇంత పెద్ద అఖండ భారతంలో గొప్ప దేశంలోని, ఇంత పవిత్రమైన దేశంలో అసలు మంచి చెప్పేవాళ్ళు ఎవ్వరూ నీకు దొరకలేదా? అరువు తెచ్చుకోవడం ఎందుకు ధార్మికత విదేశాల నుంచి? ఒకసారి ఆలోచించు. మీ నాన్న వైద్యుడయ్యి నువ్వు ఇంకో చోట వైద్యం చేయించుకుంటే మీ నాన్నకి ఎంత అవమానం. మీ నాన్న చేతకాని వాడిని చెప్పడమే. నువ్వు ఇంకో మతంలోకి వెళ్ళిపోయావంటే నువ్వు ఆ దేవుని ద్వేషించమనో దూషించమనో చెప్పటం లేదండి. ఆ దేవుడికి నచ్చితే నమస్కారం చేసుకో, ప్రార్థన చేసుకోవచ్చు, కానీ దాన్ని ప్రచారం చేసి ఇతరులను దాన్ని ఊదరగొట్టేస్తూ రాత్రి పగలును ఇలాంటివి చాలా ఎక్కువ జరుగుతున్నాయి. అరువుగా అమ్మను తెచ్చిన బరువే కదా అమ్మ మనకు బంధం కాదా అంటే, మరి అలాగ మతం మారిపోయి నువ్వు వెళ్ళిపోయావు కదా. మరి మీ అమ్మ సంగతి ఏమిటి? మాతృభూమి సంగతి ఏంటి? ఇవన్నీ ఉంటాయి కదా. ఈ ప్రశ్నించేటువంటిదే ఇది. ఇలాగే దిగజారుడు మనుషులు ఉంటారు. వాళ్ళనంతటితో అక్కడ వదిలిపెట్టేశాం. అమ్మ మనకు బంధం కాదా అని లాలించే విధంగా చెప్పాను, అయ్యో మీ అమ్మను కూడా చూడవయ్యా అని. కానీ ఇంకా దిగజారుడు వాళ్ళు ఉంటారు. వాళ్ళకి రాసిన పద్యాలు ఎలా ఉంటాయంటే, గింజల కాసపడినట్టి లంజల కొడుకుల ఓట్లు లంపట తెచ్చున్, గుంజకు కట్టి కొడుకుల భంజన చేయంగా పొడమికి భారము దగ్గున్. గింజల కాసపడినట్లు లంజల కొడుకుల ఓట్లు లంపట తెచ్చున్. లంపట అంటే ఏమిటి? ప్రమాదం. లంపట తెచ్చున్, గుంజకి కట్టి కొడుకుల భంజన చేయంగా పొడమికి భారము దగ్గున్. ఇది పద్యం, కంద పద్యం ఇది. సో సరైన ప్రమాణాలతో రాయటం జరిగింది. అందుకే చదువుతున్నప్పుడు ఒక లయ వస్తుంది. ఇక్కడ భాష కొంచెం గట్టిగా ఉంది. శ్రీశ్రీ కూడా రాశాడు, లంజా కొడుకులు అసలే మసలే ఈ లోకంలో అని చెప్పి రాశాడు ఆయన. ఒక్కొక్కసారి కోపం వస్తే తప్పదు. అయినా ఇలా ఓట్లు అమ్ముకునే వాళ్ళకి ఇంతకన్నా మర్యాద అవసరం లేదు. ఆ ఓట్లు అమ్ముకుని వాళ్ళని ఎవరినో పనికి మాలిన వాళ్ళు మన మీదే నెత్తి మీద కూర్చోబెడితే మనం ఎన్ని బాధలు పడుతూ ఉంటామో తెలుసు, అందరూ అనుభవిస్తున్నారు. మరి ఆధ్యాత్మికం చివరగా, ఇవి భక్తి పద్యమాలే. ఆధ్యాత్మికం ఎట్లా రాశానంటే, శ్రీకాళహస్తీశ్వర శతకం అని ఒకటి రాశాను. అంటే శ్రీకాళహస్తీశ్వర శతకం అనగానే మనకి దూర్జట్ మహాకవి అందరికీ గుర్తొస్తారు. ఆయన శ్రీకాళహస్తీశ్వర శతకం ఎవరికి కూడా పరిచయం చేయక్కర్లేదు. కానీ నేను రాసింది, పూలబాలు రాసినటువంటి శతకం పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే శార్దూల శతకం నేను రాశాను. ఇది కూడా శ్రీకాళహస్తీశ్వర శతకము. అది అందులో ఎలా ఉంటాయంటే 100 శార్దూల పద్యాలు ఉంటాయి. ఇందులో శార్దూల శతకం అంటే అర్థమైపోయి ఉంటుంది. ఈ 100 శార్దూల పద్యాల్లోని మంచి లయ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా సరస్వతి ఇచ్చింది అని. ఆ లయ ఉందో లేదో మీరే చూడండి. క్షుద్రానందములంద కోరి పురుషులు క్షోభించి ఆర్జించుచు
భద్రంబు క్షయమవ్వదాగి జనులన్ వంచించి జీవించుచుండ్రు రుద్రాని కృపగోరి నిను దినమున్ ప్రార్థింప లోభంబు అంతంబగున్ నిద్రానంబుగనున్న బుద్ధి బలమంత వృద్ధౌ నీ కృపన్ నిక్కంబుగన్. గంభీరంబుగా రెండవ పద్యం. ఇట్లాంటి పద్యాలు రాసే అన్నీ కూడా ఇదే లైమిచ్చి చదువుతాడు. అంత పద్యాలు ఇట్లాగే ఉంటాయి. మరి క్షుద్రానందములందగోరి పురుషులు శోభించి ఆర్జించుచు. మామూలు ఆనందం అందరికీ వస్తుంది. క్షుద్రానందం అంటే ఏంటి? వైల్డ్ ప్లెజర్స్ అంటే గంజాయి తాగడం, సారా తాగడం, ఇంకా వ్యభిచరించడం, అనేక రకాలు ఉన్నాయి. రేవు పార్టీలు లాంటివి. ఇవన్నీ కూడా అవసరమా? ఆనందమే కదా మనిషికి కావాలి. ఆనందం సాహిత్యం నుంచి కూడా వస్తున్నది. ఈ పద్యం రాయడానికి కూడా ఒక కారణం ఉంది. నా స్టూడెంట్ విదేశాలు వెళ్ళి ఒక విదేశాంగ శాఖలోని పనిచేసింది కెనియాలో. పేరు చెప్పడం బాగోదు కానీ ఆ అమ్మాయి వెళ్ళి అక్కడి నుంచి ఏరోప్లేన్ ఫ్రీ ఫాల్ అని చెప్పి అక్కడి నుంచి పడుతూ ఏరోప్లేన్ నుంచి పారాషూట్ కట్టుకుని దూకుతారనమాట. ఆ దూకేటప్పుడు 25,000 రూపాయలు కట్టాలి. వీడియో కావాలంటే ఇంకో 25,000, ఇంకోటి వచ్చి వెనకనే వచ్చి వీడియో తీస్తాడు. అవి చేసి గురువుగారు చూడండి ఎంత చక్కగా నేను చేస్తున్నాను, అంటే ఎంజాయ్ చేస్తున్నాను అని చూపించింది. ఆ తర్వాత నాకు చాలా బాధ కలిగింది. ఎందుకమ్మా ఇలాంటివి అని చెప్పాను, వినలేదు. అనతికాలంలోనే ఆమె అటువంటి ప్రమాదంలోనే చనిపోయింది. చనిపోయినప్పుడు అప్పుడు నేను రాస్తున్నాను, ఈ శ్రీకాళహస్తీశ్వర శతకం రాస్తున్నప్పుడు ఈ పద్యం ఆ అమ్మాయి చావు ద్వారా పుట్టినటువంటి పద్యం. ఇలా ప్రతి పద్యము ప్రతి రాత వెనకతలో గట్టి కారణం ఉంది. క్షుద్రానందములందగోరి పురుషులు క్షోభించి ఆర్జించుచు భద్రంబు క్షయమవ్వ తాగి జనులను వంచించి జీవించుచుండ్రు. మనం అవినీతితో డబ్బు సంపాదించినప్పుడు ఆత్మ ఉద్ధరించబడదు, అది చచ్చిపోతూ ఉంటుంది ఆత్మ. అది మనకు కనిపించకపోవచ్చు కానీ మనిషికి ఒక బాధ కలుగుతుంది. వాడు మనిషి అయితే, పశువు అయితే అదేం సమస్య లేదు. మద్యపానం అమ్ముతున్నాము, అనేక మంది చచ్చిపోతున్నారు, నీకు డబ్బు వస్తున్నది, కానీ నీ మనసులో బాధ ఉండదా? ఏం చేసుకుంటావా డబ్బు? 10 మంది చావు ద్వారా డబ్బు సంపాదించుకుంటావా? సవాల్ మీద డబ్బు ఏర్కోవడం అంటే ఇదే కదా. మరి శోభించి ఆర్జించుచు భద్రంబు క్షయమవ్వ తాకి జనులను వంచించి జీవించుచుండ్రు రుద్రాని కృపకోరి నిన్ను దినమున్ ప్రార్థింప లోభంబు అంతంబగున్ నిద్రానంబుగనున్న బుద్ధి బలమంత వృద్ధౌ నీ కృపన్ నిక్కంబుగన్. బుద్ధి బలం కూడా పెరుగుతుంది. బుద్ధి బలం ఉంటే అలాంటి పనులు చేస్తాడా? ఏరోప్లేన్ ఎక్కి దూకడం ఏమిటి? రై రైమని బైకుల మీద చేస్తూ ఉంటారా? 500 రూపాయల జీతానికి పనిచేసే విజయవాడలో ఒక హోటల్ సర్వర్ ఏం చేశాడో తెలుసా? పల్సార్ బండి కొనుక్కున్నాడు. అదే ఆయనకి జీవితం. ఆ పల్సార్ బండి వేసుకుని ఈ ఉద్యోగం అయిపోగానే రాత్రులు ఒక టోపీ ఉంటుంది కదా, అది తిరగేసి పెట్టుకోవడం, ఇలా సినిమా హీరోల్లాగా పెట్టుకుని రై రై రైమని చక్కర్లు కొట్టడం. వాళ్ళ నాన్న గుండెలు అవిసిపోయి వద్దురా వద్దురా అని. ఇప్పుడు అలాంటి వాడు పంచి కొట్టుకుని చెప్తే ఎవడు వింటాడు? ఆ పవాయి నువ్వేంటి చెప్పేది అంటారు. వాడు వెళ్ళిపోయాడు, బస్సు కిందకి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. ఎన్ని కథలు మనం వింటున్నాము? విర్రవీగిపోతే ఏంటి అవుతుంది? మనిషికి చావు కొని తెచ్చుకునేవి, ఇతరులకి నరకం చూపించేటువంటి పనులు మనం ఎందుకు చేయాలి? ఈ సాహిత్యం ఏం చేస్తుందంటే ఒక కరదీపికలాగా అత్యుత్తమ ప్రమాణాలతో మనుషులు ముందుకు నడిపించేదే, మనుషుల బాధలకి పరిష్కారం చూపించేదే, ఒక ఉన్నత మార్గంలో చూపించేదే సాహిత్యం. అందులోకి ఇది ప్రబంధ సాహిత్యం. ఇందాక చెప్పినట్లుగా ప్రబంధ సాహిత్యం అంటే చాలా ఉన్నతమైన ప్రమాణాలు కలిగి ఉండాలి. శ్రీనాథుడు రాసినటువంటి ఏంటది శృంగార నైషితం 15వ శతాబ్దంలో వచ్చినటువంటిది, ఆఖరిది ప్రబంధం. ఆ తర్వాత ప్రబంధం భారతవర్షే వచ్చింది, మీరు చూసుకోవచ్చు. ఇందులో ఉన్నతమైన ప్రమాణాలు ఎలా ఉంటాయంటే ఇంకొక పద్యం చెప్పడం ద్వారా ఆధ్యాత్మికతను కూడా నేను ముగించేస్తాను. గంభీరంబుగ వేషమేసి జనులన్ గాండ్రించి ఏ మార్చినన్ రంభారావిడి చేసి పెంచ సిరులన్ యాసూలికాగ్రహమొచ్చు కుంభీపాకములోకి నెట్టి నరులన్ కుంపట్ల దుర్మార్గులన్ సంభావించును కాలుడంచు తెలిపెన్ శాస్త్రంబు స్పష్టంబుగాన్. గంభీరంగా వేషం వేసేసి అవి అంటే పెద్ద పెద్ద భవనాలు, కార్లు, సిబ్బంది, గన్లు పట్టుకుని వెనకాతలు గన్మెన్ ఇవన్నీ ఉంటే
పదవిలో ఉన్న వాళ్ళు కూడా రంభారావిడి చేసి ఇవన్నీ చూపించే కదా. రంభారావిడి అంటే రౌడీయిజం. నేను కట్టను టోల్ గేటు, నీ దిక్కుని చోటు చెప్పుకో, నేను పలానా వాడి భార్యని ఏమనుకుంటున్నావు అని వీడియోలు వచ్చేస్తున్నాయి మనకి, చూస్తున్నాం కదా. అక్కడికి వెళ్తే టోల్ గేట్ కట్టడానికి వాళ్ళ హడావిడి అంతా చూపించడం. రంభారావిడి చేసి పెంచ సిరులని ఆ శూలికి ఆగ్రహం వచ్చు. శివుడు ఆగ్రహం వస్తుంది, ఏం చేస్తాడు? కుంభీ పాకములోకి నెట్టి నరులన్ కుంపట్ల దుర్మార్గులన్ సంభావించును కాలుడంచు తెలిపే శాస్త్రంబు స్పష్టంబు. కానీ ఇలాంటి వాళ్ళకి కుంభీ పాకంలోకి పెట్టి తొక్కుతాట. మరి దేవుడు అంటూ ఉంటే ఆ పనే చేస్తాడు. నువ్వు ఇంత అన్యాయం చేస్తే జరిగేది అదే. అని చెప్పిన అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించకూడదు అని చెప్పేటువంటిది, ఆత్మని ఎలా ఉద్ధరించుకోవాలి, ఎట్లా స్వచ్ఛంగా ఉండాలి అని ఆత్మ గురించి తెలియజేసే పద్యాలు, శివుడు గొప్పతనం తెలియజేసే పద్యాలు, లోకం ఎలా ఉందని తెలియజేసే పద్యాలు 4 పాతికలతోని 100 పద్యాలు రాయడం జరిగింది. ఇదే శ్రీకాళహస్తీశ్వర శతకం. ఇదే ఆధ్యాత్మిక ఆనందం, అలౌకిక ఆనందాన్ని కలగజేసే పద్యాలు. ఇవన్నీ పాడుకుని నేను ఆనందిస్తూ ఉంటాను. పులబాల గారు ఈ సాహితీ ప్రయాణంలో హాస్యాన్ని స్పృశించే రకంగా చమత్కారంగా రాసిన మానవ సంబంధాల మీద కానీ, లేకపోతే సమాజంలో జరుగుతున్న విషయాల మీద కానీ ఏమైనా ఉన్నాయా? ఈ భారతవర్ష అనే పుస్తకంలో నవరసాలు ఉంటాయి, ఆసు కవితలు కూడా ఉంటాయి. ఫలానా రసం ఉంది, ఉండాలి అని నేను రాయలేదు, కానీ తర్వాత చూసుకుంటే అన్నీ ఉన్నాయి అనే విషయం నాకు తెలిసింది. సాహిత్యంలోని అంటే ప్రబంధం అంటే అష్టాదశ వర్ణనలు ఉండాలి. రాసేటప్పుడు అష్టాదశ వర్ణనలు అని కాగితం పెట్టుకుని రాయలేదు, ఒక ఎజెండాగా పెట్టుకుని. కానీ రాసిన తర్వాత అలా వచ్చాయి. ఇది కూడా నన్ను ఆశ్చర్యానికే గురి చేసింది. మీరు అడిగినటువంటివి కరుణను సూచించే పద్యము, హాస్యాన్ని చూపించే పద్యాలు అన్నీ కూడా చెప్తాను. ముందుగా ఇందులో ఉండేటువంటి కరుణను సూచించే ఒక పద్యం చెప్తాను. కరుణ రసాన్ని సూచించేది. నవరసాలు కదా అన్నాను. కరుణ రసంలో నీవుగాక ప్రభుత్వమనిన ఎటుండు మనసు నిండా దయగల మాత 2 నిమిషాలు నీ పాదాలంట నిమ్ము బిడ్డ నీ రుణమెటు తీర్తునెవరికెరుక. ఒక పల్లెటూరు పిల్లని తీర్చిదిద్ది అరుణతార అనేటువంటి ఒక రాజకీయ నాయకురాలు, స్వార్థం అంటే ఎరగనటువంటి ఒక ఆవిడ, అన్ని కూడా ఉన్నతమైన ప్రమాణాల్లోనే ఉంటాయి పాత్రలు. ఆవిడకు ఒక జీవితాన్ని పైలట్గా, వైమానికురాలుగా శిక్షణ ఇప్పించి తన్ని జీవితంలో స్థిరపడేలా చేస్తే, వాడు ఇచ్చినటువంటి ఆ పైలట్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ లైసెన్స్ని ఆవిడ కాళ్ళ దగ్గర పెడుతుంది. పెడితే ఇదేంటమ్మా ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు, డీజీసీఏ వాళ్ళు ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అలా కాళ్ళ దగ్గర పెడతారా ఎవరైనా అంటే, అప్పుడు చెప్తుంది, నువ్వే అమ్మ ప్రభుత్వం నాకు, నువ్వే దేవుడు నాకు, అమ్మ అంటే ప్రభుత్వం కంటే గొప్పదే అని అలా నమస్కరిస్తుంటే ఆ తల్లి చెప్తుంది, ఒక్క 2 నిమిషాలు నీ రుణం ఎటు తీర్చుకుంటుందో, ఎలా తీర్చుకుంటుందో తెలియదు, ఒక్క 2 నిమిషాలు నీ పాదాల దగ్గర ఉండని అని చెప్పి తల్లి పాడేటువంటిది. ఆ వైమానికురాల పేరు సుందరి. ఇందులో విమానాల గురించి అద్భుతమైనటువంటి రసాల్లో పద్యాలు ఉన్నాయి. అద్భుత రసమే, అద్భుతము, అవి కూడా చెప్తాను. ఆ పద్యం కరుణకు సంబంధించినటువంటి పద్యం ఇది, శాంతరసము. శాంతరసంలో ముందు చిన్న విషయం ఏంటంటే, అక్కడ సందర్భం చెప్పాలి కదా. ఇందులో కూడా శృంగారం చాలా ఉంది, ఇందులోని ప్రేమ అనేది ఉంటుంది. ఇది ప్రేమ కావ్యం కూడాను, కొంచెం ఆధ్యాత్మికత ఎక్కువ ఉంటుంది. అలాగే తెనాలి రామకృష్ణ సినిమా చూస్తే కదా, ఆ తెనాలి రామకృష్ణలో ఉండేటువంటి హాస్యం, అదే సాహిత్య సరదాలు ఏముంటాయో అందులో ఇది ఒక చాప్టర్గా ఉంటుంది. అంటే ఇందులో ఒక చాప్టర్ ఒక సినిమా అంత ఉంటుంది అది. అయితే ఇప్పుడు ఈ హీరో కథానాయకుడు ప్రేమించేనని చెప్పేటువంటి వ్యక్తి కాదు, వెంటపడే వ్యక్తి కాదు, అలా పంచి కట్టుకున్న పంతులు అనమాట. అంటే అంతా ఇక్కడ తెలుగు పండితులే, ఈ కథ అంతా అది వాళ్ళదే. కాబట్టి ఆయన సంస్కారవంతంగా ఉంటాడు, ప్రేమ ఉంటే గుండెల్లో ఉంటుంది, అలా నిలుపుకుంటాడు. అంతేగాని వెంటపడి పార్కుల్లో తిరిగి పాట పాడు. ఆవిడ కోపం వస్తుంది కథానాయికి. కథానాయిక ఎవరు? కథానాయకుడు చెల్లెలి స్నేహితురాలు. కొట్టడానికి వెళ్తుంది అనమాట, ఒక్క దెబ్బ కొడదామని చెప్పి. అప్పుడు పొచ్చములన్నడే అతడు వీగియు కోపము చూపడన్నడు,
పొచ్చములన్నడే అతడు వీగియు కోపము చూపడన్నడు ముచ్చట దాచి లోకమున భాసము పంచుచు ధర్మబుద్ధితో పచ్చగ లోకమే వెలుగు మార్గము కోరుచు సాగు సూరికిన్ వెచ్చగ బేటము దొలగగా ముద్దిడు నచ్చిన మెచ్చులాడివే అని చెప్తుంది. అంటే వాళ్ళని రాజీపరిచే ధోరణిలో చెప్తుంది. అయ్యో కొట్టడం ఎందుకు, నచ్చిన మెచ్చులాడివే కదా, నేను నచ్చుకున్నాడు కదా, కానీ చెప్పలేడు, ముచ్చటగా తన ముచ్చట మనసులో ఉన్నదంటే ప్రేమించే విషయం చెప్పలేడు, వాడు ఉపాధ్యాయుడిగా ఉండి ధర్మబద్ధంగా పోయేటువంటి వ్యక్తి, నీ తల్లిదండ్రులను మీరి నీకు చెప్పి ఇలాంటివన్నీ చేయలేడు, సినిమా వేషాలు అవి వేయలేడు, కాబట్టి కొట్టామని వెళ్తున్నానికి ఒక ముద్ది సరిపోతుంది అని చెప్తుంది. ఇది శాంతం. మరి ఈ విమానాల గురించి విన్యాసాలు చాలా ఉంటాయి ఇందులోని. అద్భుతం కూడా ఒక రసమే కదా. ఆ అద్భుత రసం ఎలా ఉంటుంది, బీభత్సం ఎలా ఉంటుంది, హాస్యం ఎలా ఉంటుంది, ఇవి కూడా చెప్తాను. ఈ సుందరి అనేటువంటి ఆవిడ ఇందాక చెప్పుకున్నాం మనం, ఆ పైలట్ ట్రైనింగ్ పొంది ఉంది, వైమానిక శిక్షణ పొంది ఉంది అని. ఆవిడ విమానాన్ని ఎలా నడుపుతుంది, ఇవన్నీ కూడా కాక్పిట్ అంతా ఎలా ఉంటుందో వర్ణన పద్యాల్లో ఉంటుంది. ఏకకాలంలో ఎన్ని స్విచ్లు అవి ఆన్ చేయాలి, వాటిని ఎలా ప్రారంభించాలి విమానం అనేటువంటి దాన్ని, గాయత్రి మంత్రానికి పోలినటువంటి మంత్రాలు ఇందులో అనేవి ఉన్నాయి. అయితే ఈ పద్యం ఏమిటి అంటే, కరములాయవి మాద్రి నందన ఖట్టముల్ గనిన ఔరా చొరక వెట్టగరేగి రివ్వని లఘాట ముందలపించుచు చలగి పాశుపతమై మేఘ పదమునం కదలాడుచు మెరియుచున్నదే తుషానగమో మరాకసయానమో. కరములా అవి మాద్రి నందనలు, ఎవరు, నకుల సహదేవులు, మాద్రి నందన ఖడ్గములు కనిన ఔరా చొరక వెట్టగా రేగి రివ్వని లఘాటమును తలపించు. లఘాటం అంటే గాలి, గాలిని తలపిస్తూ. గాలి ఎంత వేగంగా వెళ్తుంది, మనోవేగం వాయువేగం, చాలా గొప్ప కదా. సో అంత వేగంగా అది వెళ్ళి విమానం చొరకబెట్టగా రేగి అంటే ఇగ్నిషన్ ఇవ్వగా ప్రభంజనం ప్రారంభమయ్యి 3వ లైన్లోకి రాగానే ఏమిటైంది, మేఘపదమునను కదలాడుచు, తెలుగు మేఘపదమునను కదలాడుచు మెరియుచున్నది ఏ తుషానగమో మరి ఆకాశయానమో. తుషానగం అంటే హిమాలయ పర్వతాలు. అవి ఎలా మెరుస్తాయి, సూర్యకాంతిలో తాళ 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 మెరుస్తూ ఉంటాయి మనం మంచుకొండలు మనం చూసినట్లయితే. సో అలాగే ఈ విమానం మీద ఏంటవుతున్నదండి, ఆ సూర్యకాంతి పడి ఆకాశంలో ఎగురుతూ థళ థళ మెరుస్తున్నది. 1వ పద్యంలోని ప్రారంభించడం, 4వ పద్యం 3వ పద్యంలో గాలిలోకి ఎగరడం, 5వ లైన్లో 4వ లైన్లో అది ఎలా చక్కగా మెరుస్తున్నది అనేటువంటిది తెలియజేసేటువంటిది పద్యం ఇది. మరి ఇలాగే అద్భుతాన్ని చేసి విమానాల గురించి అనేకం ఉంటాయి ఇందులోని. విమానాల గురించి అయితే వైమానిక సరదాలు చాలా ఉంటాయి విమానాల్లో. అందులో మరో పద్యం ఏంటంటే, విహగరా జగుదెంచెనో విహగరా జగుదెంచెనో ఉరిమే హిమాని గటిల్లెను మహిత విభ్రమనాదమున్ గమనానుకూల మహత్వమున్ అహిత సంతతి నెల్ల జెండు మహాస్త్రవేయగుదెంచెనోయని ఆ విహగ వీరణ తేజముంగని బెగ్గడిల్లిరి చూపరుల్. విహగరాజు అంటే ఎవరు, గరుత్మంతుడు. పెద్ద విమానాలు వస్తే ఎలా ఉంటాయి, చిన్నవి ఎయిర్ క్రాఫ్ట్లు, పెద్ద విమానం వస్తే విహగరాజగుదెంచెను, అమ్మో గరుత్మంతుడు వచ్చాడేమో. ఉరుమే హిమాని గటిల్లెను, హిమాన్ అంటే అవలాంచ్, పెద్ద మంచు కొండలు కరిగిపోయి కింద పడుతూ ఉంటే ట్రక్కులు కూడా కొట్టుకుపోతాయి. ఉరుమే హిమాని ఘటిల్లెను మహిత విభ్రమనాదమున్ అంటే పిచ్చెక్కించేసేటువంటి నాదము. విమానం దగ్గరికి వచ్చేస్తుంటే ఎలా ఉంటుంది, జమ్మని ఆ జంకారం ఉండలేము. మహిత విభ్రమనాదమున్ గమనానుకూల మహత్వమున్, ఇంగ్లీష్లో చెప్పవలసి వస్తున్నదండి, ఇది బాధ. ఏరోడైనమిక్ గమనానుకూల మహత్వమున్ అహిత సంతతి అంటే శత్రువులు, అహిత సంతతి నెల్ల చెండు మహాస్త్రమేయగుదెంచెనోయని. అదే పెద్ద మిసైల్, న్యూక్లియర్ మిసైల్ వేసేయడమమ్మో అన్నట్టుగా ప్రజలు ఆ విహగ వీరణ తేజమున్. విహగము అంటే ఏంటి, ఎగిరేటువంటిది. విహగ వీరణము అంటే ఏంటి, ఇంగ్లీష్లో మళ్ళీ చెప్పాలి, మ్యానూవరబిలిటీ, చలన విధానం, మ్యానూవరబిలిటీ. ఆ విహగ వీరణ తేజముంగని బెగ్గడిల్లిరి చూపరుల్. మరి ఇదే కదా
ఏ ఏ రసం ఇది? అద్భుత రసం. అలాగే బీభత్సంగా ఉండేటువంటి రసాలు ఎలా ఉంటాయి? బీభత్సం అంటే ఏంటి? చల్లా చెదురైపోయి. బీభత్సం అంటే ఎవరినో ఇచ్చేసేయడం కాదు, అద్భుతం కాదు. బీభత్సం అంటే మురికి వాడలు, దారుణమైన పరిస్థితులు, యుద్ధరంగ వర్ణనలు, అక్కడ ఎలా ఉంటుంది వాతావరణం అని చెప్పేది. ఇందులో ఆధ్యాత్మికత ఉండేటువంటి పద్యం ఇది. ఇందులోని 600 గోపురముల అగ్రముల పైన మురికి వాడలోన మురుగు కాల్వలోన భాసిల్లు భానుని రీతిగని రుజువును చూపగా నమ్మవే మనసా బ్రహ్మమొక్కటేయని. 600 గోపురముల అగ్రముల పైన మురికి వాడలోన మురుగు కాల్వలోన భాసిల్లు భానును రీతి రుజువుని దెప్పగా రుజువుని చూపగా. ఒక్కసారి ఆపండి సార్, మళ్ళీ ఒక్క నిమిషం కట్ చేసి ఈ పద్యం. ఇప్పుడు బీభత్స రసం గురించి మనం ఇందాక చెప్పుకున్నాం కదా. బీభత్సం అంటే అద్భుతం కాదు, అంటే చల్లా చెదురుగా ఉండడము, అంతా గత్తరగా ఉండడము, చూడ్డానికి అంత ఆహ్లాదకరంగా ఉండదు బీభత్సం అంటే. మరి అటువంటి పద్యం ఎలా ఉంటుంది? ఒక మురికివాడిని వర్ణిస్తూ ఆకిళ్ళే డబ్బా రేకిళ్ళే అని ఒక పద్యం ఉంటుంది, కంద పద్యం. అలాంటి పద్యంతో పాటు చాలా పద్యాలు ఉన్నప్పటికీ నాకు నచ్చిన ఒక పద్యాన్ని నేను బీభత్స రసం గురించి చెప్తూ ఇది నేను పాడతాను ఇప్పుడు. ఇది తేటగీతిలో రాసినటువంటి పద్యం. మీనాక్షి అనే సంగీత కోవిదురాలు భర్త వదిలిపెట్టేస్తే తను స్వశక్తితో చాలా చక్కటి సంగీతాన్ని సృష్టిస్తూ సినిమా రంగంలోకి పోయి అక్కడ సినీ వినీలాకాశంలో సూర్యుడిలా వెలుగుతూ ఉంటుంది ఈ కథలో. అయితే ఆమె మురికివాడల్లో ఉండేటప్పుడు ఆమెను చూడడానికి స్నేహితులు వస్తారు. వచ్చినప్పుడు ఈ కవి రాసినటువంటి పద్యం ఎలా ఉంటుంది అంటే, 600 గోపురముల అగ్రముల పైన మురికి వాడలోన మురుగు కాల్వలోన భాసిల్లు భానుని రీతి రుజువును చూపగా నమ్మవే మనసా బ్రహ్మమొక్కటేయని. 600 గోపురముల అగ్రముల పైన. ఈ కథ జరిగే తమిళనాడులో. తమిళనాడులో 611 దేవాలయాల అగ్రాలు ఉన్నాయట, గోపురాలు ప్రామినెంట్వి. అంటే ఇవన్నీ తెలుసుకుని రాయటమే. 600 గోపురముల అగ్రముల పైన మురికి వాడలోన మురుగు కాల్వలోన భాసిల్లు భానుని రీతి రుజువుని చూపగా నమ్మవే మనస బ్రహ్మం ఒక్కటే. సూర్యుడికి మురికి కాలువలో అయినా సరే, దేవాలయం అగ్రం మీద అక్కడ ఉన్నా సరే భేదం ఏమీ లేదు. మరి అట్లాగే మనకి కూడా విన్నాం ఈ పద్యాల్లోని, అన్నమే పద్యాల్లోని, తందనానా పూరి తందనానా పాడ, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని. అది గుర్తొచ్చి ఆ పదాన్ని కూడా ఇక్కడ వాడటం జరిగింది. ఇది బీభత్స రసం. మరి హాస్యం. హాస్యం అంటే ఇక్కడ కూడా కథ గురించి ఒక పిసరు చెప్పాలి. ఈ భారతవర్ష ఈ గ్రంథం మొదల్లోనే భారతవర్ష అనేటువంటి ఆయన పండితుడు, మహాపండితుడు, పేదవాడు, తమ పూర్వీకులు కట్టి ఇచ్చినటువంటి ఒక లోగిలి అంటే తెలుసు కదా, ఒక కోటలా ఉండేటువంటి ఒక ఇల్లు, అందులో ఉంటాడనమాట. పురాతనమైన ఇల్లు. అతను అందరినీ ఆదరిస్తూ ఉంటాడు. ఒకరోజు ఓ దొంగ, మరీద్ అతని పేరు, పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఇంట్లో దూరతాడు. దూరితే ఆ దొంగని సత్కరించి వాడికి భోజనం పెట్టి కొంచెం డబ్బులు కూడా ఇచ్చి, ఇలాంటి దొంగతనాలు చేసుకోవద్దు, ఇంక నిజాయితీగా బతుకొని తను సంపాదించిన డబ్బులు కొంత ఇస్తాడు. ఆ దొంగ అక్కడ ఒక గోడకు ఉన్న చిత్రాన్ని చూస్తాడు. అది ఎవరిది? మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిది. ఈ దొంగకి మరీదికి తెలుగు పద్యాలంటే పిచ్చి. 10వ తరగతి వరకు చదువుకుని ఇంగ్లీష్ మాత్రము పాస్ అవ్వలేకపోతాడు. తెలుగు అంటే పిచ్చండి, తెలుగు ఎక్కినట్టుగా ఇంగ్లీష్ ఎక్కలేదు నాకు అంటాడు. తెలుగు పద్యాలంటే ఇష్టం అంటే ఆ అబ్దుల్ కలాం మీద ఒక పద్యం పాడి వినిపిస్తాడు. ఇది మత్తేపు ఛందస్సులో. మితభాషీ సుగుణాల రాసి వర సామాన్య సమాలోచన
హితకార్య కృతకృత్య వందిత మితాహార్య నిరాడంబర వితగుప్త క్షిపణీధర ధర కళామార్యమణీవ ప్రజాహిత శాస్త్ర పరమాణుయోదహరి అంబోద్భృత్పద మేఘనే. ఇలా పాడగానే మరీది కూడా కొన్ని పద్యాలు పాడి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు. ఈ మరీది అవసరం కథ చాలా నడుస్తూ ఉంటే సాక్షిగా మరీది దొంగ కదా, అతను మారుతున్న క్రమంలో పద్యాలు ఏవి పాడుకుంటూ తిరుగుతూ ఉంటాడు, దొంగతనాలు తగ్గించేస్తాడు. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా పూర్తిగా మానేయడు, అప్పుడప్పుడు దొంగతనం చేస్తూనే ఉంటాడు. ఎలా చెప్తాడు? సహకార రంగంలో పనిచేస్తానని చెప్తూ ఉంటాడు. అంటే కోఆపరేటివ్ బ్యాంకులోనో కోఆపరేటివ్ సహకార సంఘంలోనో పనిచేస్తానని చెప్తాడు. మాట కలిపి మెల్లగాను ఏదో ఒకటి తీసుకుపోతూ ఉంటాడు. ఈ విషయం తెలుసు భారతవర్షకి. అయితే మరి న్యాయస్థానంలో అతను సాక్షిగా రావాలి అంటే అతన్ని మెప్పించాలి. అతని కోసం వెతుక్కుని బయలుదేరుతూ ఉంటాడు. ఉదయాన్నే కనిపిస్తాడు మరీదు. కనిపించగానే ఏం చేస్తున్నావు మరీదు అని అడుగుతాడు. అడిగితే మీకు తెలియదు ఏముంది గురువు గారు, నేను సహకార రంగంలోనే కదా చేస్తూ ఉండేది అంటాడు. అవును, నువ్వు ఇలా సాక్ష్యం చెప్పాలి అని అడుగుతాడు. సాక్ష్యం చెప్పాలి అంటే అమ్మమ్మో నాకు కుదరదు అంటాడు. తెలుగు భాషను ప్రేమించేవాడు ఇట్లా చేస్తాడా? ఎన్నటికీ చేయలేడు. తెలుగు భాష నిజమైన ప్రేమికుడు అయితే అనేసరికి అమ్మ నిజమైన ప్రేమికుడినే నేను. ఆ రోజు అబ్దుల్ కలాం గారి మీద మీరు చెప్పినటువంటి పద్యం నాకు ఒక్కసారి చెప్పండి, అలాగే తప్పకుండా మీకు నేను వచ్చి న్యాయస్థానానికి వచ్చి నిజాన్ని రుజువుపరుస్తాను అంటాడు. మరి అబ్దుల్ కలాం గారి మీద ఎందుకు, నీ మీదే చెప్తాను. సత్యవాక్కు పరిపాలన మంచి ప్రవర్తన ఉన్న ఎవరైనా సరే అభినందనీయులే, అబ్దుల్ కలాం లాంటి వారే అని చెప్పి ఆయన్ని మచ్చిక చేసుకుని ఆయనకు పద్యం చెప్తాడు. సహకార క్రమ విక్రమ నీ సాకార మీ నాటికి. సహకార అక్రమ విక్రమ, సహకార క్రమము, అక్రమము అని తీసుకోవచ్చు, అక్రమాలు చేస్తున్నాడు కాబట్టి సహకార క్రమ విక్రమ నీ సాకారం ఈ నాటికి. సహకార క్రమ విక్రమ నీ సాకారం ఈ నాటికి. అహరారంభంబునందె గలిగెనో. అహరారంభం అంటే దినం ప్రారంభం అవుతూనే ఉదయాన్నే అహరారంభమునందె గలిగెనో. ఆహా ఏమి నా భాగ్యమో మహదానందమాయనే నినుగని మ్రాగన్ను శోభిల్లెనే. మహదానందమైంది నేను గని. మ్రాగన్ను అంటే అలిసిపోయినటువంటి కన్ను ఎదురు చూసి వెతికి అలిసిపోయినటువంటి కన్ను. శోభిల్లెని అంటే వెలిగింది. నేను గని మహదానందమాయనే నినుగని మ్రాగన్ను శోభిల్లెనే. ఆ విహగేంద్రుకైన మా మరీదు నిటు రప్పింపగా సాధ్యమవునే అని పాడతాడు. ఇది హాస్యమే. అతనికి అర్థమైతే సహకార అక్రమ నీలాంటి వాడిని పట్టుకోవడం మామూలురా, అసలు మామూలు వాడివా నువ్వు? ఎంత దొంగవంటే ఆ విహగేంద్రుకైనా నేను రప్పించడం సాధ్యం అవుతుందిరా, అంత దొంగవరా నువ్వు అని పొగడ్డం అనమాట. ఆ రకంగా ఇది హాస్యాన్ని కలిగి ఉండేటువంటి పద్యం ఇది. సో ఈ రకంగా నవరసాలు ఇందులో ఉన్నాయండి. శృంగార రసం ఇందాక మీరు విన్నారు, అరుణీకృత కుచగండ మండలావృత, అలాంటివి చాలా ఉన్నాయి. శృంగారం అంటే కేవలం శోభనం గదే అని కాదు, ఆకాశాన్ని వర్ణించేటువంటివి అనేకం ఉన్నాయండి, చాలాను.